జై గంగమ్మ, జై జై గంగమ్మ. ఇక్కడ ఓర్వై గ్రామము మధ్యవాళ్లపల్లిలో అర్జునవాడ కాలనీలో నూతనంగా నిర్మితమైనటువంటి గంగమ్మ దేవస్థానంకి నరసింహులన్న గారు ఈ దేవాలయంకి మనచావాచ త్రికరణ శుద్ధిగా టైం కేటాయించి ఇక్కడ దరిదాపుగా 11 లక్షల రూపాయలు వ్యయమైనది. ఇక్కడ శ్రీరాములన్న గారు అలాగే కొంతమంది గ్రామస్తులు ఈ దేవాలయానికి చేతినియడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మాకు సంప్రదించగా మాకు హిందూ ధర్మ ప్రచారం తరఫున ఈ దేవాలయానికి మీరు ఏమన్నా చేయాలంటే ఈ దేవాలయానికి సంబంధించిన ఎలాంటి విగ్రహాలైనా మేము తేవడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మేము కూడా ఈ దేవాలయం సందర్శన జరిగింది. ఈ దేవాలయము చాలా చక్కగా తూర్పు ముఖద్వారంగా ఈ దేవాలయం చాలా పవిత్రంగా బాగా చేసినందుకు నాకు కూడా చాలా సంతోషమైనది. కాబట్టి అన్నగారికి ప్రత్యేక ఈ శ్రీరాములన్న గారికి వారికి వారి కుటుంబ సభ్యులకి అలాగే ఇక్కడ నరసింహారెడ్డి అన్నగారు ఈ దేవాలయానికి చేదోడు వాడోడుగా వాస్తుకు సంబంధించింది వాస్తు చూసుకుంటూ ఈ దేవాలయానికి అప్పుడప్పుడు వచ్చి చూస్తూ తాను కూడా ఒక 30,000 రూపాయలు ఈ దేవాలయానికి ఇవ్వడమే కాకుండా టైం కేటాయించి రావడం కూడా చాలా సంతోషము. ఇలాంటి దేవాలయాలు నిర్మించుకోవడము ఊర్లో ప్రతి ఒక్కరి యొక్క ఐక్యతకు నిదర్శనము. కాబట్టి దేవాలయం అంటే ముందు పూర్వకాలము మనుషుల యొక్క ఊర్లో గ్రామ పెద్దలు గ్రామస్తులు ప్రతి ఒక్కటి దేవాలయంలో చేసుకునే వాళ్ళు. ఊర్లో పండుగలు కావచ్చు, దేవాలయం న్యాయ నిర్ణేతగా ఉండేది, దేవాలయం అన్న ప్రసాద కేంద్రాలుగా ఉండేది, దేవాలయం ప్రసూతి నిలయాలుగా ఉండేది, దేవాలయం ఒక గోశాలగా ఉండేది, ముందు దేవాలయం ఆయుర్వేద శాస్త్రంగా ఉండేది, దేవాలయాలు గోశాలగా ఉండేటివి. కాబట్టి మన సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం దేవాలయాలు బాగా అభివృద్ధి చెందాలని పూర్వకాలంలో బాగా చేసేవారు. ఎందుకంటే ఆ కాలం నుంచి చోళులు, విశ్వాకులు, రెడ్డి రాజులు, విజయనగర సామ్రాజ్య రాజులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మహనీయులు మన ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినటువంటి భారతదేశంలో ఈ దేవాలయాలు అంత చిక్కని రహస్యాలుగా కొన్ని కట్టినారు. కాబట్టి మనం కూడా మన శ్రీరాములన్న గారు ఈ కాలనీలో నేను కూడా గెంగన్న కొంతమంది పెద్దలు నాకు తెలియదు నరసింహులు. కాబట్టి వీళ్ళు కూడా మేము మా ఊరికి దేవాలయం నిర్మాణం చేసుకోవాలని సంకల్పంతో ఇంత డబ్బులు వ్యయం చేసి తిరిగి సంకల్పించి మాకు తెలియజేశారు. కాబట్టి వాళ్ళకు మేము కూడా ధర్మప్రచార తరఫున విగ్రహాలు ఇవ్వడానికి ముందుకొచ్చాము. కాబట్టి ఎవరైనా దాతలు కూడా ఇంకా వచ్చి దేవాలయానికి కంపౌండ్ ప్రవాహి గోడ ప్రతిష్టాపన అన్నదాన వితరణ కేంద్రాలు అన్నదానం వితరణ చేయాలి. కాబట్టి ముందుకొచ్చి ఈ గుడికి చేదోడువాడిగా పూర్తిగా ఈ ప్రతిష్టాపన మహోత్సవం పూర్తి చేయవలసిందిగా కోరుకుంటున్నాను. జై గంగమ్మ, జై జై గంగమ్మ. ఓకే, ఇది ఓకే చేస్తాం. ఇది కట్ చేస్తున్నా.